అనేది ఒక క్యాష్ క్రియేట్ చేసుకుంటుందండి. క్యాష్ అంటే ఏంటంటే ఒక టెంపరరీ స్టోరేజ్ అనుకోండి. ఇందులో ఏ డేటా ఉంటుంది? లుకప్ పోర్ట్స్ ఎల్ అనే పోర్ట్స్ ఏదైతే ఉందో, ఆ పోర్ట్స్‌తో ఒక క్వెరీ ఫార్మ్ చేసుకొని సెలెక్ట్ క్వెరీ డేటాబేస్‌లో ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఒకవేళ ఫ్లాట్ ఫైల్ అయితే, ఆ పర్టిక్యులర్ డేటాని ఫ్లాట్ ఫైల్ నుంచి తీసుకొని క్యాషీగా ఫార్మ్ చేసుకుంటుంది. ఓకే. సో, ఇప్పుడు లుకప్ డేటాబేస్ అనుకుందాం. ఈ లుకప్ పోర్ట్స్‌ని బేస్ చేసుకొని డేటా అంతా తీసుకొని క్యాషీ ఫైల్‌లో పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మనం మ్యాపింగ్ రన్ చేసాము. మ్యాపింగ్ రన్ చేసేటప్పుడు ఆ క్యాష్ స్టాటిక్‌గా ఉంటుంది. అంటే ఇంకా ఎవ్వరు చేంజ్ చేయలేరు దాన్ని. సో, ఇఫ్ యూ వాంట్ టు రన్ అగైన్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రన్ చేసినప్పుడు, ఆ పర్టిక్యులర్ లుకప్ టేబుల్‌లో ఏదైనా చేంజెస్ ఉండుంటే, అప్పుడు కొత్త రికార్డ్స్‌తో క్యాష్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో, అంటిల్ ద సెషన్ రన్, వన్స్ ద క్యాష్ క్రియేటెడ్, ఇట్ వోంట్ చేంజ్. ఓకే. వితిన్ ద సెషన్ రన్. నేనిప్పుడు రన్ చేశాను. రైట్ క్లిక్ స్టార్ట్ వర్క్‌ఫ్లో అని వర్క్‌ఫ్లో రన్ చేశాను. ఈ మ్యాపింగ్ ఉన్న వర్క్‌ఫ్లో రన్ చేశాను. రన్ అయ్యేటప్పుడు ఒక క్యాష్ క్రియేట్ అవుతుంది. అప్పుడు రన్ అయ్యేటప్పుడు లుకప్ టేబుల్‌లో 5 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. ఆ 5 రికార్డ్స్‌తోనే క్యాష్ క్రియేట్ అవుతుంది. ఓకే. రన్ అయిన తర్వాత లుకప్ టేబుల్‌లోకి ఇంకొక 5 రికార్డ్స్ యాడ్ అయిపోయాయి. ఓకే. అది సమ్ ప్రాసెస్ వల్ల యాడ్ అయ్యాయనుకోండి. ఇప్పుడు 10 రికార్డ్స్ ఉన్నాయి. సో, ఆ 10 రికార్డ్స్ మళ్ళీ నేను రైట్ క్లిక్ వర్క్‌ఫ్లో రన్ చేస్తే, ఆ నెక్స్ట్ రన్‌కి ఆ 10 రికార్డ్స్ వచ్చి రిఫ్లెక్ట్ అవుతాయండి. సో, మనం లోడ్ చేసేటప్పుడే ఆ 5 రికార్డ్స్ ఉన్నప్పుడు లోడ్ చేసేటప్పుడే ఆ 10 రికార్డ్స్ లోడ్ చేసామనుకోండి. సపోజ్ ఇది 5 రికార్డ్స్‌తో రన్ అవుతున్నప్పుడే, రన్ అయ్యేటప్పుడు అంటే ఫస్ట్ క్యాష్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయ్యేటప్పుడు మనం లోడ్ చేసామనుకోండి. క్రియేట్ అయ్యి ఆ టైంలోనే. సో, క్యాష్ క్రియేట్ అయిపోయింది. సెషన్ రన్ అవుతుంది. 10 రికార్డ్స్ లోడ్ చేశాను. అప్పుడు క్యాష్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే. సో, టార్గెట్‌లో 10 ఉన్నాయి గదా! ఇప్పుడు నేను క్యాష్‌ని చేంజ్ చేసుకుంటానని చెయ్యదు. సో, స్టాటిక్‌గా ఉంటుంది. దాన్ని స్టాటిక్ క్యాషీ అంటాం. వన్స్ క్యాషీ గెట్ క్రియేటెడ్ ఇట్ కాంట్ చేంజ్. త్రూఔట్ యువర్ సెషన్ యువర్ క్యాషీ విల్ బి యూజ్డ్ బై యువర్ ఇన్ఫర్మాటికా. సో, ఇన్ఫర్మాటికాలో ఆ క్యాష్ మాత్రమే యూజ్ చేసుకొని ప్రతి ఒక్క డేటా ఆ క్యాషీ ఫైల్‌లో ఉన్న డిపార్ట్‌మెంట్‌కి మ్యాచ్ అయిపోయి బయటికి తెస్తా ఉంటుంది. దాన్ని స్టాటిక్ క్యాషీ అంటాం. సో, దేర్ ఈస్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ డైనమిక్ క్యాషీ విచ్ వి విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్. అదేంటంటే సపోజ్ ఇది టార్గెట్ టేబులే లుకప్ టేబుల్ అనుకోండి. ఓకే. థిస్ ఈస్ ఎ టార్గెట్ టేబుల్. థిస్ ఈస్ ఎ లుకప్ టేబుల్. సో, టార్గెట్ టేబుల్‌ని ఒక లుకప్ టేబుల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ఓకే. ఇన్వోక్ చేసుకున్నాం. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రికార్డ్ లోడ్ అయిందా? సరే ఇప్పుడు ఈ ఈ ఇది తీసేద్దాం. ఓకే. సో, ఇది టార్గెట్ టేబుల్ అండి. ఓకే. స్టార్టింగ్ ఫస్ట్ రన్ అయ్యేటప్పుడు. సోర్స్‌లో ఏమో 3 రికార్డ్స్ ఉన్నాయి. టార్గెట్‌లోనేమో 0 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు టార్గెట్ లుకప్ టేబుల్ అనుకున్నాం. సో, ఇదే లుకప్ టేబుల్‌లో మనం ఇన్వోక్ చేసుకున్నాం. లుకప్‌లో ఈ టేబుల్‌ని పెట్టుకున్నాం. పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఇందులో 0 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో, నౌ యువర్ క్యాషీ విల్ గెట్ క్రియేటెడ్ విత్ 0 రికార్డ్స్. ఓకే. క్యాష్‌లో మరి ఇంకా ఏముండదు. ఓకే. నౌ క్యాషీ విల్ హావ్ 0 రికార్డ్స్. ఓకే. సో, ఫస్ట్ రికార్డ్ వస్తుంది. ఎంప్లాయీ ఐడీ 100 ఉందా లేదా చెక్. సపోజ్ మనం ఈ ఎంప్లాయీ ఐడీని బేస్ చేసుకొని జాయిన్ చేసామనుకో. ఓకే. లుకప్ కండిషన్ రాసాం. సో, ఈ 100 ఉందా లేదా చెక్ చేస్తుంది. క్యాష్‌లో 0 రికార్డ్స్ కదా! అసలు 100కి మ్యాచే లేదు. కాబట్టి అవుట్‌పుట్ నల్ వస్తుందన్నమాట. ఓకే. సో, ఇది ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. అవుట్‌పుట్ నల్ వస్తుంది. మనం ఏం రాసాము లాజిక్, ఒకవేళ నల్ అయితే అవుట్‌పుట్ అది కొత్త రికార్డ్ అని అనుకోవాలి. దట్ హాస్ టు గెట్ ఇన్సర్టెడ్. సో, ఇలా ఇన్సర్ట్ అవుతుంది. సో, టార్గెట్ టేబుల్‌లో ఓ రికార్డ్ వచ్చేసింది గదా! మరి క్యాషీలో గూడా ఆ రికార్డ్ ఉండాలి గదా! ఉండదండి. సో, వితిన్ ద సెషన్ రన్ ఒకసారి క్యాష్ 0 రికార్డ్స్‌తో క్రియేట్ అవుతే, ఆ క్యాషీలో మనం ఏదైతే ఆ క్యాష్ దేనివల్ల డెవలప్ అయింది, మనం లుకప్ టేబుల్ ఇన్వోక్ చేసుకునే దాని వల్ల డెవలప్ అయింది ఆ క్యాష్ అది. ఆ లుకప్ టేబుల్‌కి ఒక రికార్డ్ వచ్చేసింది గదా! ఇన్ఫర్మాటికా లోడ్ చేసింది రన్ టైమ్‌లో. మరి క్యాషీలో స్టిల్ 0 రికార్డ్స్ ఉన్నాయి.
సెకండ్ రికార్డ్ వచ్చింది. 200 ఉందా చెక్ చేసింది. దేంట్లో? లుకప్ టేబుల్‌లో చేయదు. క్యాషీలో చేస్తుంది. సో, సెకండ్ రికార్డ్ 200 ఉందా? నో, నో 200. నౌ ఇట్ విల్ ఇన్సర్ట్. ఇప్పుడు మరి టార్గెట్ టేబుల్ మీదనే కదా క్యాషీ పెట్టుకున్నాం. మరి ఈ రికార్డ్ క్యాషీలో రిఫ్రెష్ అవ్వాలి కదా! సో, ఇలా అవ్వకుండా ఉండేదాన్నే స్టాటిక్ క్యాషీ అంటాం. ఓకే. ఇలా ఎప్పుడప్పుడు లోడ్ చేసిన డేటా క్యాషీలో రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు త్రీ ఫస్ట్ రికార్డ్ లోడ్ అయిపోయింది. క్యాషీ ఒక రికార్డ్‌తో రిఫ్రెష్ అయ్యింది. సెకండ్ రికార్డ్ లోడ్ అయింది. క్యాషీ 2 రికార్డ్స్‌తో రిఫ్రెష్ అయింది. ఇలా ఎప్పుడప్పుడు డేటా లోడ్ చేయంగానే రన్ టైమ్‌లోనే క్యాషీ రిఫ్రెష్ అవుతా ఉంటే దాన్ని డైనమిక్ క్యాషీ అంటాం. ఓకే. సో, ప్రాపర్టీస్ ఆ మెథడ్ అంతా వేరే ఉంటుంది. నేను చెప్తాను. సో, స్టాటిక్ క్యాషీ అంటే వన్స్ యువర్ క్యాషీ క్రియేటెడ్ అట్ రన్ టైమ్, ఇట్ వోంట్ చేంజ్ త్రూఔట్ యువర్ సెషన్ రన్. సో, ఇప్పుడు స్టాటిక్ క్యాష్ ఇదే అనుకోండి. సెషన్ రన్ అయిపోయింది. 3 రికార్డ్స్ లోడ్ అయిపోయాయి. ఓకే. ఇప్పుడు సో, సోర్స్‌లో ఏదో ఒక కొత్త రికార్డ్ వస్తుంది. ఓకే. సమ్ 400 సంథింగ్, సమ్ ఢిల్లీ అనుకోండి. ఓకే. ఇది కొత్త రికార్డ్. ఇప్పుడు ఇన్ఫర్మాటికా మ్యాపింగ్ రన్ చేసినప్పుడు మీ క్యాషీ అనేది ఇప్పుడు 3 రికార్డ్స్‌తో జనరేట్ అవుతుంది. ఓకే. సో, మీ క్యాషీ 3 రికార్డ్స్‌తో జనరేట్ అవుతుంది. ప్రతి ఒక్క రికార్డు ఈ క్యాష్‌లో ఉన్న 3 రికార్డ్స్‌తో కంపేర్ చేసుకుంటా ఉంటుంది. ఓకే. 200 ఉంది. 300 గూడా ఆల్రెడీ ఉంది. 400. సో, 400 క్యాష్‌లో లేదు కాబట్టి ఇది మళ్ళా ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే. సో, దిస్ రికార్డ్ విల్ గెట్ ఇన్సర్టెడ్ ఇంటు ద క్యాష్. సో, అలా. సో, ఎలా బేస్డ్ చెక్ ఆన్ చేయొచ్చు? క్యాషీ మనకు 0 ఉందా? లేకపోతే రికార్డ్స్‌లో ఉందా? దాన్ని ఎలా చెక్ చేయొచ్చు? మనకి ఒకటి సెషన్ లెవెల్ ప్రాపర్టీస్‌లో చెక్ చేయొచ్చు. సో, సెషన్ లెవెల్ ప్రాపర్టీస్‌లో ఎలా చెక్ చేయొచ్చు అంటే యువర్ క్యాషీ ఆహ్, క్రియేటెడ్ విత్ థిస్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పి వస్తుంది. లేదు అంటే రన్ టైమ్‌లో మనకి చాలా చిన్న మ్యాపింగ్ గదా! రన్ టైమ్‌లో మనం చెక్ చేసే లోపల డిలీట్ అయిపోతుంది. సో, సర్వర్ పాత్‌లోకెళ్ళి చూడొచ్చు. సో, ఎక్కడ ఇన్‌స్టాల్ చేశారో అక్కడికెళ్ళి ఇన్ఫర్మాటికా 9.0.1 సర్వర్ ఇన్ఫా షేర్డ్ ఇదే పాత్ ఉంటది రియల్ టైమ్‌లో గూడా. బట్ ఇక్కడ ఈ బదులు వేరే ఏమైనా ఉండిండొచ్చు. తర్వాత క్యాషీ. సో, ఈ క్యాషీలో క్రియేట్ అవుతుంది. లేదంటే లుకప్ ఫైల్స్‌లో క్రియేట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ వాట్ కాన్ఫిగరేషన్ వి హావ్ డన్. సో, మనం ఏదన్నా చూద్దాము ఇంతకు ముందు రన్ చేసినవి. సో, ఇంత డీటెయిల్డ్‌గా ఏం అవసరం లేదు. ఓకే. బట్ ఏంటంటే తెలుసుకుంటే మంచిదని ఇంత డీటెయిల్డ్‌గా చెప్తున్నా. సో, క్యాషీ ఫైల్ చూసి మనం దానివల్ల యూజ్ గూడా లేదు. మనం ఏం చూడం కూడా. సో, ఇది లుకప్. సో, ఈ లుకప్ ఎగ్జిక్యూట్ అయింది. వర్క్‌ఫ్లో లాగ్. ఐ నీడ్ సెషన్ లాగ్. సో, సెషన్ లాగ్‌లోకెళ్తే చూడండి క్యాషీస్. సో, ఎనేబుల్ కాంకరెంట్ పైప్‌లైన్ టు బిల్డ్ లుకప్ క్యాషీస్. సెషన్ లైక్లీ టు బిల్డ్ రిఫ్రెష్ లుకప్ క్యాషీ ఆఫ్ 0 అంటే ఐ థింక్ 0 రికార్డ్స్ అన్నట్టు. అండ్ అడిషనల్ కరెంట్ పైప్‌లైన్ బిల్డ్ క్యాషీ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ చూడండి. ఇన్ఫా షేర్డ్ ఇన్ఫా షేర్డ్‌లో క్రియేట్ అవుతుంది. ఇన్ఫా షేర్డ్ క్యాషీలో క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి కాబట్టి మనకి కనపడవు. సో, ఇక్కడ చూడండి క్యాషీ, ఇన్ఫా షేర్డ్ క్యాషీ ఫర్ లుకప్. సో, దీనికి అలొకేట్ అయిన సైజ్ అది. అది ఆటోమేటిక్‌గా ఇన్ఫర్మాటికాలో సైజ్ మనకుంటది. ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మీరు చూసే స్టాటిక్ క్యాషీ కదా సార్? అవును. స్టాటిక్ క్యాష్. డైనమిక్ చూడండి. క్యాషీలో ఎలా ఎలా ఉంటది? ఐ మీన్ మీరు ఇప్పుడు అన్నారు కదా! ఇంకొక దానికి ఎంటర్ అయ్యే ముందర స్టోరేజ్ అవుతుంది. నో. యూ ఫర్గెట్ అబౌట్ డైనమిక్. అది సెపరేట్ కాన్సెప్ట్ నేనిప్పుడు చెప్పలేను. సో, ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తే మళ్ళీ క్లాస్ డిస్టర్బ్ అవుతది. సో, ఓకే. యూ జస్ట్ ఫర్గెట్ అబౌట్ దట్. ఇక్కడ చూడండి డేటా క్యాషీ హోల్డ్స్ 3 రోస్ ఇన్ ద లుకప్ టేబుల్ అండ్ మెమరీ అలొకేటెడ్ ఇస్ థిస్. సో, యూ కెన్ చెక్ లైక్ థిస్. ఓకే. సో, ఇలా చెక్ చేసుకోవచ్చు. యెస్. సో, ఇప్పుడు డైనమిక్ క్యాషీ స్టార్ట్ చేస్తే వి విల్ గెట్ డిస్టర్బ్డ్. ఇక్కడ సోర్స్ టార్గెట్ చూసారంటే లుకప్ 3 రికార్డ్సే ఉన్నాయి. ఓకే. సో, ఇది ట్రాన్స్ఫర్మేషన్ టార్గెట్ ఇది. ఇది సోర్స్. ఫైన్. 3 రికార్డ్స్ లుకప్‌లో ఉన్నట్టు ఇలా చూసుకోవాలి సెషన్‌లోకి.
Okay, we will go to unconnected lookup. So same concept, we will use unconnected lookup. Okay, so unconnected lookup ఏంటి అనేది చూద్దాం. SRC lookup target సేమ్ ఇదే తీసుకుందాం. సో mappings create underscore unconnected lookup. సోర్స్ వచ్చేసి lookup SRC and target is lookup target. So okay, so both are there. Lookup SRC. సో లుకప్ SRC2 అనేది మనకి డిపార్ట్మెంట్ టేబుల్ అనుకుంటా. సో దిస్ సో ఇది మనకి లుకప్లో పెట్టుకోవాలి మనం. ఎందుకు మన లుకప్ మనం చూడాల్సిన వాల్యూ డిపార్ట్మెంట్ టేబుల్ కాబట్టి దట్ యూ హ్యావ్ టు పుట్ లుకప్. సో లుకప్ అంటే సోర్సే పెట్టుకోవాలా, లుకప్ అంటే టార్గెటే పెట్టుకోవాలా అనే కాన్సెప్ట్ ఈస్ రాంగ్ అండి. సో మీరు ఏ టేబుల్లో చెక్ చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్ లుకప్గా ఫామ్ అవుతుంది అంతే, సింపుల్ లాజిక్. సో లుకప్ టార్గెట్ టేబుల్గా అయినా యాక్టివ్ అవ్వచ్చు, లుకప్లో సోర్స్ టేబుల్ అయినా పెట్టుకోవచ్చు, లుకప్లో ఏ టేబుల్ అయినా పెట్టుకోవచ్చు. ఏ టేబుల్ పెట్టుకుంటే అది లుకప్ టేబుల్ అవుతుంది, దాని క్యాషీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ డేటా చూడాలి కాబట్టి డిపార్ట్మెంట్ టేబుల్ని నేను లుకప్లో పెట్టుకుంటున్నాను అంతే. సో దెర్ ఈస్ నో రూల్ దట్ ఇదే పెట్టుకోవాలి లుకప్లో అని ఏమి ఉండదండి. సో ఏ టేబుల్ అయితే మీరు లుక్ చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్ని మీరు లుకప్గా పెట్టుకోవాలి. సో దిస్ ఈస్ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఐ వాంట్ టు ఇంపోర్ట్ lookup underscore tgt. ఓకే, సో లుకప్ అండర్స్కోర్ tgt ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇది అన్కనెక్టెడ్ లుకప్ ఎట్లా అవుతుందంటే, సో ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ ఐడితోనే కదా చేయాల్సింది జాయిన్. సో డిపార్ట్మెంట్ ఐడిని ఇక్కడ తెచ్చుకున్నారు. ఈ లింక్ని డిలీట్ చేయండి. ఓకే, సో ఈ లింక్ని డిలీట్ చేస్తే ఇప్పుడు ఇది అన్కనెక్టెడ్ లుకప్ అయిపోతుంది. సో జస్ట్ పుట్ అన్కనెక్టెడ్ లుకప్ లైక్ దిస్. ఓకే, నౌ హౌ యూ కాల్ దిస్ అన్కనెక్టెడ్ లుకప్. ఓకే, సో మనం ఎట్లా ఈ అన్కనెక్టెడ్ లుకప్ని కాల్ చేస్తామంటే, సో యూ టేక్ వన్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. సో యూ సెలెక్ట్ ఎవ్రీథింగ్. సో దిస్ lookup table now it is acting as unconnected because చూడండి దీనికి కనెక్షన్ ఉందా ఇప్పుడు. సో దీనికి కనెక్షన్ ఉంది, దీనికి కనెక్షన్ ఉంది. సో ఇది కనెక్షన్ లేదు. ఈవెన్ దో కనెక్షన్ లేకున్నా కూడా మనం దీన్ని పాస్ చేసుకోవచ్చు. సో ఎలా పాస్ చేస్తామని చెప్తాం. సో రిటర్న్ పోర్ట్ ఏంటి, మనకి కండిషన్ సేమ్ అయితే, కండిషన్ మ్యాచ్ అవుతే రిటర్న్ పోర్ట్ కావాల్సింది మనకి ఇది. డీ నేమ్ కదా బయటికి రావాల్సింది, అందుకు మనం ఇది పెట్టుకో. కండిషన్స్లో సేమ్ కండిషన్. సో డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ ద లుకప్. సో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం డిలీట్ చేసాం కదా, అందుకు డిపార్ట్మెంట్ ఐడి ఫామ్ అయింది ఇక్కడ. ఆ కండిషన్ పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్లో ఐ విల్ క్రియేట్ ఎ న్యూ పోర్ట్, డీ నేమ్ ఫ్రమ్ లుకప్ నుంచి తెచ్చుకున్న డీ నేమ్ ఇది. సో ఇది ఒక అవుట్పుట్ పోర్ట్. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాస్తాను. సో ఈ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్కి ఒక రీనేమ్ చేస్తాను, లుకప్ అండర్స్కోర్ DEPT అని నేను అనుకుంటాను. ఓకే, దీని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ నేమ్ చేంజ్ చేశాను ఇక్కడ. మీరు ఏ ట్రాన్స్ఫర్మేషన్కి ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో నౌ యూ హ్యావ్ టు పాస్ అన్ ఆర్గ్యుమెంట్. సింటాక్స్ ఈస్ :LKP of :LKP డాట్ ఏ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ని కాల్ చేసుకోవాలనుకుంటున్నాము,
లుకప్ అండర్ స్కోర్ డిఈపిటిని కాల్ చేయాలనుకుంటున్నాం. సో ఎల్కేపి అండర్ స్కోర్ డిఈపిటి ఆఫ్ ఏ వాల్యూని పాస్ చేయాలనుకుంటున్నాము? డిపార్ట్మెంట్ ఐడిని పాస్ చేయాలనుకుంటున్నాం. నుంచి డిపార్ట్మెంట్ ఐడినే కదా పాస్ చేసేది. సో ఇప్పుడు మనం ఒక కనెక్షన్‌తో కాకుండా ఒక ఫార్ములా, ఒక ఆర్గ్యుమెంట్, ఓకే. ఒక వి కాల్ ఇట్ యాస్ అన్ ఆర్గ్యుమెంట్, లుకప్ ఆర్గ్యుమెంట్ using a colon LKP function, okay. So you are passing a department ID in the form of argument, okay. సో ఇంతకుముందు ఎలా పాస్ చేశారు కనెక్టెడ్ లుకప్‌లో? ఇక్కడ చూడండి. కనెక్టెడ్ లుకప్‌లో డిపార్ట్మెంట్ నేమ్‌ని ఎలా పాస్ చేశారు? ఒక కనెక్షన్‌తో పాస్ చేశారు. ఈ కనెక్షన్ నుంచి డిపార్ట్మెంట్ ఐడి వస్తుంది. ఇప్పుడు కనెక్షనే లేదు కదా! హౌ కెన్ యూ పాస్ దిస్ డిపార్ట్మెంట్ ఐడి టు దిస్ ట్రాన్స్ఫర్మేషన్? దట్ ఈస్ వై యూ ఆర్ యూజింగ్ దిస్ స్పెషల్ ఫంక్షన్ కోలన్ ఎల్కేపీ ఈస్ అ ఫంక్షన్ డాట్ ఏ లుకప్‌కి మీరు కాల్ చేయాలనుకుంటున్నారు? ఆ లుకప్ యొక్క నేమ్, ఇందాక నేను లుకప్ నేమ్ ఎల్కేపీ అండర్‌స్కోర్ డిపార్ట్మెంటే కదా క్రియేట్ చేశాను. ఆ లుకప్ నేమ్ ఆఫ్ ఏ వాల్యూని పాస్ చేయాలనుకుంటున్నారు ఆ లుకప్‌లోకి? డిపార్ట్మెంట్ ఐడిని పాస్ చేయాలనుకుంటున్నారు. సో ఇంతకుముందు కనెక్టెడ్‌లో డిపార్ట్మెంట్ ఐడి ఎలా పాస్ చేశారు? ఒక కనెక్షన్ వచ్చింది. ఆ కనెక్షన్ ద్వారా పాస్ చేశారు. ఇప్పుడు కనెక్షన్ లేదు కదా! కాబట్టి వి హావ్ టు పాస్ సంథింగ్ లైక్ దిస్. క్రియేట్ ఓకే. సేవ్ ఇట్. చూడండి దీనికి కనెక్షనే లేదు లుకప్‌కి. ఓకే. సో అండ్ స్టిల్ యూ పాస్డ్ ఇట్. సో ఇప్పుడు టార్గెట్స్ లుకప్ అండర్‌స్కోర్ టీజీటీ. సో నేమ్ ఈజ్ నేమ్, ఎంప్లాయీ ఐడి ఈజ్ ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ ఈజ్ దిస్. సారీ. Department name is this, salary is this. Save it. I will generate a workflow. Unconnected. Yeah, unconnected lookup వచ్చింది. సో ఇందులో I will just take source HR new, target HR new, lookup transformation కి కూడా మనం ఇవ్వాలి. ఇలా డాలర్ టార్గెట్ అని ఇవ్వకూడదు. అది పారామీటర్స్ నేను మళ్ళీ చెప్తాను. సో యూజ్ ఆబ్జెక్ట్ HR new, అప్లై ఓకే. సో లుకప్‌కి కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. సో లుకప్‌కి ఇక్కడ డాలర్ టార్గెట్ అని చెప్పి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో ఆ డాలర్ వాల్యూస్ ఏంటనే నేను చెప్తాను. బట్ అంతవరకు మన పారామీటర్స్ కాన్సెప్ట్ వచ్చేంత వరకు మీరు యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ హెచ్ఆర్ న్యూ ఆర్ వాట్ ఎవర్ ద కనెక్షన్ నేమ్ యూ క్రియేటెడ్. ఓకే. సో జస్ట్ సేవ్ ఇట్. ఐ వాంట్ టు ట్రంకేట్ మై టార్గెట్ బిఫోర్ లోడింగ్. స్టార్ట్ వర్క్‌ఫ్లో. సో రన్ అవుతుంది. సో ఇట్ గాట్ సక్సీడెడ్. 2 rows, 3 rows గాట్ అఫెక్టెడ్. ఇప్పుడు టార్గెట్‌కి వెళ్తే ఓకే. డిపార్ట్మెంట్ నేమ్ నల్ వచ్చింది. కరెక్ట్‌గా రాలేదు. ఏంటో చెక్ చేద్దాం. సో ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్, డిపార్ట్మెంట్ ఐడి. సో సోర్స్‌లో మనకి డేటా ఉంది. హెచ్ఆర్ 10, 20, 30.
So properties, department ID equal to department ID. Okay. D నేమ్ రిటర్న్ చేయమని చెప్తున్నాము. ఓకే ఫైన్. సో మనం క్రియేట్ చేసిన పోర్ట్ స్ట్రింగ్, ఇది అవుట్పుట్ పోర్ట్. Same thing we have given. So in this output port :lkp dot of department ఒక డిపార్ట్మెంట్ అండర్స్కోర్ ఐడి చేసి డిపార్ట్మెంట్ ఐడి అని ఉంది. ఇది కరెక్ట్ కదా చెప్తాను. డిపార్ట్మెంట్ ఐడినే కరెక్ట్గానే ఉంది. సో ప్రివ్యూ డేటా డిపార్ట్మెంట్ నల్లుగా లోడ్ అవుతుంది. అసలు డిపార్ట్మెంట్ టేబుల్లో ఏం డేటా ఉందో చూద్దాం ఒకసారి. సో లెట్ మీ గో టు డిపార్ట్మెంట్ టేబుల్. లుక్అప్ సోర్స్లో కదా, లుక్అప్ src2. దిస్ ఈజ్ లుక్అప్ src2. ప్రివ్యూ డేటా 10, 20, 10 ఉంది. డిపార్ట్మెంట్ ఐడి ఉంది. మరి మనం ఏం ఇన్స్టాల్ చేసుకున్నాము లుకప్లోకి? అది రాంగ్. మనం టార్గెట్ టేబుల్ ఇన్స్టాల్ చేసుకున్నాం లుకప్లోకి. మనం వీ హ్యావ్ టు ఇన్వోక్ డిపార్ట్మెంట్స్ టేబుల్ని ఇన్వోక్ చేయాలి. టార్గెట్ టేబుల్ని ఇన్వోక్ చేసామండి. ఓకే, అర్థమవుతుందా? సో దిస్ LKP_TGT ఈజ్ అ టార్గెట్ టేబుల్. మనం చేసుకోవాల్సింది డిపార్ట్మెంట్స్ ఐడి డిపార్ట్మెంట్ టేబుల్ ఉన్న లుకప్ని చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ రాంగ్. సో క్రియేట్ ఎ లుకప్ అగైన్. బట్ అది పేరే కదా సార్, మన సోర్స్లోంచే కదా ఇంపోర్ట్ చేసుకుంది. లేదు, మనం ఏదో ఇంపోర్ట్ చేసేటప్పుడు తప్పుగా ఇంపోర్ట్ చేసుకున్నాం. మనం కావాల్సింది లుకప్ src2 కదా, ఇందులోనే కదా డిపార్ట్మెంట్స్ డేటా ఉండేది. మనం ఇది కాకుండా ఏం చేసామంటే ఇది ఇంపోర్ట్ చేసుకున్నాం. యూ హ్యావ్ టు ఇంపోర్ట్ దిస్, అందుకే తప్పు వస్తుంది. నౌ ఇట్ విల్ గుడ్. ఓకే, సో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడి ఉంది కదా, డిపార్ట్మెంట్ ఐడి యూ కెన్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ డిపార్ట్మెంట్ ఐడి అండ్ డిలీట్ ఇట్. అప్పుడు డిపార్ట్మెంట్ ఐడి వచ్చేస్తుంది. అండ్ సేమ్ ట్రాన్స్ఫర్మేషన్ రీనేమ్ చేసుకుంటాను, లుక్అప్ DEPT. కండిషన్ ఇస్తాను, డిపార్ట్మెంట్ ఐడి ఆఫ్ దట్ డిపార్ట్మెంట్ ఐడి. పర్ఫెక్ట్. LKP_department. Yeah, now it is fine. So refresh mapping, start workflow, failed. Ports department ID, department ID is double. Okay, and target lookup_DEPT. lookup_DEPT, correct. Then what is the issue? Okay, so workflow log look వెళ్తే unconnected failed relational connection problem. Okay, so I'll go here, change the relational connection. ఇక్కడ డాలర్ సోర్స్ ఉంది కదా, దీన్ని తీసేసి HR new పెట్టుకోవాలి. Save it, start workflow. Now it is succeeded. Go to target now, preview data. So now your DNAME still is null. Okay, what is the issue? Department.
truncatable option. Okay, fine. Three rows applied. Okay. Department ID is null. What is the issue? Condition is department ID is fine. Department ID from source is fine. Properties caching enable. Okay. Ports return port పెట్టుకోవాలి కదా. So name is a return port. Okay. Come. Dot workflow. Succeeded. Review data. Still null. Is the problem. Ports. Return port is dname. That is our port. Then dname underscore lookup string. This is output port. Colon lkp dot lookup underscore department dot department id. Okay. మేబీ వేరియబుల్ పోర్ట్లో క్యాప్చర్ చేసుకొని అవుట్పుట్ పంపించాలా చూద్దాం ఒకసారి. డిపార్ట్మెంట్ నేమ్ దేనికి ఇస్తున్నాము? డిపార్ట్మెంట్ నేమ్ హౌ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్వర్డ్స్. యా డిపార్ట్మెంట్ నేమ్ దేని వల్ల ఇస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ఫైన్. విచ్ డిపార్ట్మెంట్? డిపార్ట్మెంట్ ఐడి డీనేమ్. మళ్ళీ ఇదే ఎందుకు వచ్చింది? సో ప్రాపర్టీస్ లుకప్ టీజీటీ. వై అగైన్ లుకప్ టీజీటీ ఇస్ కమింగ్? Something wrong. So I have to delete this, save it, take the lookup transformation. I want to take from the src2. Yeah, now it is department name did. Now I'll take this into this, delete this, rename this as lkp underscore dept. రిటర్న్ పోర్ట్స్ వచ్చి మనకి డిపార్ట్మెంట్ ఐడి సేమ్ అయినప్పుడు రిటర్న్ పోర్ట్ డీనేమ్ కావాలి. కండిషన్ వచ్చి డీనేమ్ డిపార్ట్మెంట్ ఐడి. డేటా టైప్స్ డు నాట్ మ్యాచ్. సో డిపార్ట్మెంట్ ఐడి is double, department ID is also double. Why data types doesn't match? సో ఇప్పుడు లుకప్ అండర్స్కోర్ ఎస్ఆర్సి వచ్చింది. దట్ ఈస్ ఫైన్. కోర్స్లో మనకు వచ్చేది టీ నేమ్ ఉంది, డిపార్ట్మెంట్ ఐడి, ఈ రెండు డబుల్. సో ఇఫ్ ఐ కండిషన్ ఈజ్ డిపార్ట్మెంట్ ఐడి, కండిషన్ ఈజ్ డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, దట్ ఈస్ అ రిటర్న్ పోర్ట్. Okay, now I will try to execute. Refresh mapping, save it. Mapping lookup underscore department. Save it. Run it. Success.
ఓకే. నౌ ఇట్ ఈస్ కమింగ్. యాహ్! సో 30 డిపార్ట్మెంట్ లేదు కాబట్టి మనకి నల్ వచ్చింది. సో 10కి హెచ్ఆర్, 20కి ఐటీ. సో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద హోల్ ప్రాసెస్ అగైన్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లుకప్‌లో ఏం చేసాం చూడండి. కనెక్టెడ్ లుకప్‌లోకి దీనికి కొద్దిగా కోరిలేషన్ చేసుకోండి. సో ఫస్ట్ కనెక్టెడ్ లుకప్‌లో ఏం చేసాము? ఇందులో నుంచి మనకి ఎంప్లాయీస్ డేటా వస్తుంది. ఓకే. సో ఎంప్లాయీస్ డేటాలో డిపార్ట్మెంట్ ఐడీ ఉంది. టార్గెట్‌లో వచ్చి డీనేమ్ అనేది లోడ్ చేయాలనేది రిక్వైర్మెంట్. డీనేమ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? డిపార్ట్మెంట్స్ టేబుల్ నుంచి తెచ్చుకోవాలి. అంటే డిపార్ట్మెంట్స్ డేటా ఉన్న టేబుల్ నుంచి తెచ్చుకోవాలి. మనకి డిపార్ట్మెంట్స్ టేబుల్ డేటా ఉన్న టేబుల్ ఏంటి? లుకప్ అండర్‌స్కోర్ SRC1. ఓకే. అది లుకప్‌గా ఇంపోర్ట్ చేసుకున్నాము. లుకప్‌గా ఇంపోర్ట్ చేసుకొని ఏం చేసాము? డిపార్ట్మెంట్ ఐడీ సోర్స్ నుంచి వచ్చే డిపార్ట్మెంట్ ఐడీని ఇక్కడికి పంపించాము. పంపించేసి లుకప్ టేబుల్‌లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడీ, సోర్స్ నుంచి వచ్చిన డిపార్ట్మెంట్ ఐడీని జాయిన్ చేసాం. జాయిన్ చేస్తే మనకి బయటకొచ్చే వాల్యూ ఏంటి? డీనేమ్. ఇది రెడ్ కలర్‌లో ఉంచండి. ఇది బయటకొచ్చే వాల్యూ. అది మనం టార్గెట్‌లోకి మూవ్ చేసేసాం. సేమ్ లాజిక్ అన్‌కనెక్టెడ్ లుకప్‌లో ఎలా చేయాలి అంటే సేమ్ సోర్స్, సేమ్ లుకప్ టేబుల్‌లో సేమ్ టేబులే పెట్టుకున్నాం. లుకప్ అండర్‌స్కోర్ SRC2 అనేది ఈ డిపార్ట్మెంట్ ఐడీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామో, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆ కనెక్షన్‌ని డిలీట్ చేసాం. ఎప్పుడైతే లుకప్ టేబుల్‌కి కనెక్షన్ ఉండదో దాన్ని అన్‌కనెక్టెడ్ లుకప్ అంటాం అంతే. సో అది సెపరేట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏం కాదు. అన్‌కనెక్టెడ్ లుకప్‌కి ఒక కనెక్టివిటీ ఉండదన్నమాట. చూడండి వీటన్నిటికి కనెక్టివిటీ ఉంది. ఇది లుకప్ ట్రాన్స్‌ఫర్మేషన్ కనెక్టివిటీనే లేదు. సో దిస్ ఈస్ కాల్డ్ అన్‌కనెక్టెడ్ లుకప్. Still there is no connectivity. Still we are trying to call this lookup transformation and fetching our department name. ఎట్లా చేస్తున్నాము? ఇది :LKP ఓకే. :LKP డాట్ మీరు లుకప్‌ని కాల్ చేయాలి. ఏ లుకప్‌ని కాల్ చేయాలి? మనం క్రియేట్ చేసిన లుకప్ నేమ్ వచ్చేసి LKP_డిపార్ట్మెంట్ ఐడీ ఆఫ్ ఏ వాల్యూని పాస్ చేయాలి? సో ఈ డిపార్ట్మెంట్ ఐడీని పాస్ చేయాలన్నమాట ఆ లుకప్‌లోకి. ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఐడీ ఎలా పాస్ అయ్యేది? ఆటోమేటిక్‌గా కనెక్షన్ ద్వారా పాస్ అయ్యేది. ఈ కనెక్టివిటీ ఉంది కదా! ఈ కనెక్టివిటీ ద్వారా పాస్ అయ్యేది. ఇప్పుడు ఎలా పాస్ అవుతుంది డిపార్ట్మెంట్ ఐడీ? ఈ :LKP ఫంక్షన్ ద్వారా పాస్ చేస్తుంది. సో దట్స్ ఎ డిఫరెన్స్. పాస్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం? లుకప్ టేబుల్‌లో పోర్ట్స్‌లో రిటర్న్ పోర్ట్ అనేది ఒక R అనేది ఒకటి ఉంటుందండి. అన్‌కనెక్టెడ్ లుకప్‌లో ఒక్క రిటర్న్ పోర్ట్ మాత్రమే జనరేట్ చేయగలం. ఓకే. సో ఇప్పుడు చూడండి మీరు నేను 2 రిటర్న్ పోర్ట్స్ కావాలంటే నాకు ఆప్షనే లేదు. ఐ కెన్ ఓన్లీ సెలెక్ట్ ఓన్లీ 1 రిటర్న్ పోర్ట్. అంటే డిపార్ట్మెంట్ మ్యాచ్ అయినప్పుడు నాకు బయటికి రావాల్సిన ఫీల్డ్ ఒకటే ఒకటి. డిపార్ట్మెంట్ నేమ్ ఒక్కటి మాత్రమే నేను తెచ్చుకోగలను. 2, 3 తెచ్చుకోలేం. అదే కనెక్టెడ్ లుకప్‌లో అనుకోండి. ఇక్కడ చూడండి కనెక్టెడ్ లుకప్‌లో ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ మ్యాచ్ అయితే డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడీ కూడా తెచ్చుకోవచ్చు. సో యూ కెన్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇది లుకప్ కదా! ఇది టార్గెట్ టేబుల్. సో దీని తర్వాత ఎక్స్‌ప్రెషన్ పెట్టామనుకోండి. లుకప్ టేబుల్ నుంచి ఎన్నైనా తెచ్చుకోవచ్చు. సపోజ్ నిన్న STD1 మ్యాపింగ్ లెవెల్ చేశాం. సో కండిషన్ మ్యాచ్ అయితే మనం లొకేషన్ తెచ్చుకున్నాం. ఓకే. సో ఇక్కడ లొకేషన్ కాకుండా ఇదైనా తెచ్చుకోవచ్చు. సో ఎనీథింగ్ యూ కెన్ పాస్. చూడండి 2 ఫార్మ్ అయ్యాయి. ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ పాస్. బట్ ఇన్ అన్‌కనెక్టెడ్ యూ కెన్ ఓన్లీ fetch one value out of the lookup transformation if your condition satisfies. That we call as a return port, and only one return port you can select. You cannot select more. సో డిపార్ట్మెంట్ నేమ్ మాత్రం తెచ్చుకోవచ్చు బయటికి. లేదు ఇంకోటి డిపార్ట్మెంట్ ఐడీని మాత్రం తెచ్చుకోవచ్చు. ఏదో 1 రిటర్న్ పోర్ట్ హాస్ టు బి సెలెక్టెడ్. ఓకే. సో దిస్ ఈస్ అ రిటర్న్ పోర్ట్. సో డీనేమ్ ఈస్ అ రిటర్న్ పోర్ట్. సో ఇది డ్రాబ్యాక్ అంటే సో వీ కెన్ బి ఏబుల్ టు గెట్ డిపార్ట్మెంట్ ఐడీ ఆల్సో. ఓకే. బట్ అదొక డిఫరెంట్ మనం క్వెరీ రాసి చేసాం అది చెప్తాను. బట్ యాస్ ఆఫ్ నౌ ద డిఫరెన్స్ బిట్వీన్ కనెక్టెడ్ అండ్ అన్‌కనెక్టెడ్ ఈస్ ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? యూ కాల్ అన్‌కనెక్టెడ్ లుకప్ యూజింగ్ :LKP ఫంక్షన్ విత్ ఎ ఆర్గ్యుమెంట్ :LKP డాట్ యువర్ లుకప్ నేమ్ ఆఫ్ whatever the value you want to pass, that value. Okay, that's the first difference. కనెక్టెడ్ లుకప్‌కి కనెక్షన్ ఉంటుంది.
అన్‌కనెక్టెడ్‌కి కనెక్షన్ ఉండదు. Then how you call? Using colon LKP. If your condition satisfies, from lookup table, you can only fetch one port. You can only fetch one column out of this lookup transformation, either dname or department ID, whatever it is. You cannot pull multiple values out of this lookup transformation. Okay, that is second difference. సో సెకండ్ డిఫరెన్స్ ఎవరికైనా అర్థం కాలేదా? మనం లుకప్ కాల్ చేసినప్పుడు కండిషన్ సాటిస్ఫై అయిన రికార్డ్‌లో నుంచి ఒక కాలమ్ మాత్రమే బయటికి తీసుకురాగలం. డిపార్ట్మెంట్ నేమ్ మాత్రమే తీసుకురాగలం. లేదంటే డిపార్ట్మెంట్ ఐడీ ఒక్కటి తీసుకురాగలం. లేదంటే ఇది. సో ఎనీథింగ్ యూ కెన్ ఓన్లీ సెలెక్ట్ వన్ రిటర్న్ పోర్ట్. మనం ఏదైతే రిటర్న్ పోర్ట్ సెలెక్ట్ చేస్తామో అది లుకప్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడికొస్తుందండి వాల్యూ. ఈ ఈ ప్రతి ఒక్క రికార్డ్‌కి ఈ ఫంక్షన్ కాల్ చేసి ఇచ్చే వాల్యూని ఇక్కడ పెట్టుకుంటుంది. సో ఫస్ట్‌కి డిపార్ట్మెంట్ ఐడీ 10 అక్కడికి పంపించేస్తుంది. హెచ్ఆర్ అని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటుంది. ఆ హెచ్ఆర్ మనకి లోడ్ చేస్తుంది. సెకండ్ రికార్డ్‌కి మళ్ళీ ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది. డిపార్ట్మెంట్ ఐడీ 20 పాస్ చేసి ఆ ఫంక్షన్‌ని ఆ లుకప్‌ని కాల్ చేసుకుంటుంది. 20కి సంబంధించిన డిపార్ట్మెంట్ నేమ్ బయటకొచ్చి మనకి ఈ టార్గెట్‌లోకి లోడ్ చేస్తుంది. సో ఏం చేసింది? 10 వచ్చి హెచ్ఆర్, 20 వచ్చి ఐటీ. 30 డిపార్ట్మెంట్ డేటా లేదు. సో వి గాట్ ఎ null value because we don't have a value in lookup table itself. That is the reason we got as a null value. Okay, so only one return port you can put. So you cannot return multiple output ports. Okay, only one return port మాత్రమే బయటికి తీసుకురాగలం. కండిషన్ సాటిస్ఫై అవుతాయి. That is second difference. And third difference is it is a reusable. Okay, సో ఇప్పుడు ఈ లుకప్‌ని తర్వాత ఎక్కడి నుంచైనా కాల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో మ్యాపింగ్‌లో ఇదే మ్యాపింగ్‌లో కొద్దిగా లాజిక్ రాసాము. సో ఇక్కడ డైరెక్ట్ టార్గెట్ లేదు. సో మనం ఏదైనా ఫిల్టర్ పెట్టుకోవడం. ఓకే, యూ పుట్ సమ్ ఫిల్టర్ ఆర్ యూ రైట్ సమ్ లాజిక్. ఓకే, సో ఈ ఎక్స్‌ప్రెషన్‌లో ఏదో ఒక లాజిక్ రాశారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ బేస్డ్ ఆన్ సినారియో. సో ఇక్కడ లుకప్ కాల్ చేశారు కదా! మళ్ళీ ఇక్కడ కూడా కాల్ చేసుకోవచ్చు. సేమ్ లుకప్‌ని. ఇక్కడ ఇంకో పోర్ట్ పెట్టుకొని కోలన్ ఎల్‌కేపీ అది రాసుకోవచ్చనమాట. సో ఇట్స్ ఎ రీయూజబిలిటీ. సో నేనేమంటున్నానంటే సో సేమ్ థింగ్ యూ కెన్ డూ ద సేమ్ థింగ్ ఫ్రమ్ ఎనీవేర్. సో ఇది అవుట్‌పుట్ పోర్ట్ అని పెట్టుకోండి. సో ఇక్కడ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎనీవేర్ యూ కెన్ వన్స్ యూ క్రియేట్ యువర్ అన్‌కనెక్టెడ్ లుకప్ యూ కెన్ కాల్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద మ్యాపింగ్. ఒక్కసారి క్రియేట్ చేస్తే చాలు. ప్రతిసారి మనం దాన్ని కాల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఈ ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకోవచ్చు. తర్వాత ఎక్కడైతే మనం ఎక్స్‌ప్రెషన్ బిల్డర్ ఓపెన్ చేసి రాయగలుగుతామో అక్కడంతా కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ కాల్ ఇట్ ఇన్ ఎనీ వేస్. వన్స్ యూ బిల్డ్ ఇట్, యూ రీయూజ్ వితిన్ ద మ్యాపింగ్ ఫ్రమ్ ఎనీవేర్ using :LKP argument. Okay, with an argument. So that is a third advantage of the unconnected lookup. Okay, so unconnected lookup లో 4 things మనం చెప్పాము. First, you create multiple times within the mapping using :LKP function. So it would return only single port. ఒక సింగిల్ పోర్ట్ మాత్రమే రిటర్న్ చేస్తుంది ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు. To return multiple ports, I will tell you that query. It receives input values via argument. సో ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం కదా, దానివల్ల ఇన్పుట్ వాల్యూ తీసుకుంటుంది. సో అన్‌కనెక్టెడ్, కనెక్టెడ్ సేమ్ ఫంక్షనాలిటీనే, బట్ ద వే ఇట్ హ్యాండిల్స్ ద డేటా ఈస్ డిఫరెంట్. ఇట్ హ్యాండిల్స్ ద డేటా వయా :LKP function. And once you create this unconnected lookup, you can call unconnected lookup from anywhere. ఏ ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయినా, ఏ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈ ఎక్స్‌ప్రెషన్ బిల్డర్ ఇట్లా ఓపెన్ అవుతుంది కదా, ఎక్స్‌ప్రెషన్ రాయడానికి బిల్డర్. ఈ బిల్డర్ ఓపెన్ అయ్యే ప్రతి ఒక్క ట్రాన్స్‌ఫర్మేషన్ నుంచి డైరెక్ట్‌గా కాల్ చేసుకోవచ్చు ఆ లుకప్‌ని. ఓకే, సో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి. సో దట్స్ అడ్వాంటేజ్ ఆఫ్. ఇప్పుడు సపోజ్ అన్‌కనెక్టెడ్ అనుకోండి. ఈ ఫిల్టర్ తర్వాత మళ్ళీ అన్‌కనెక్టెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ యూజ్ చేసుకోవాలనుకోండి. మళ్ళీ లుకప్ క్రియేట్ చేయాల్సిందే మీరు. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ లుకప్ అండ్ యూ హ్యావ్ టు ఫెచ్ ద వాల్యూస్, యూ హ్యావ్ టు క్రియేట్ ఎ కండిషన్. ఇక్కడ ఏదైతే చేశారో మళ్ళీ కొద్దిగా వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇదే కాన్సెప్ట్ మళ్ళీ చేయాలి. లుకప్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని బ్రింగ్ చేసి
మళ్ళీ కాన్ఫిగరేషన్ అంతా చేయాలి. బట్ అన్‌కనెక్టెడ్ అలా కాదు. వన్స్ యూ క్రియేట్ ఇట్, యూ జస్ట్ పుట్ ఇట్ లైక్ దట్ అండ్ యూ కెన్ కాల్ ఫ్రమ్ ఎనీవేర్. వేరెవర్ యూ కెన్ రైట్ ది ఎక్స్‌ప్రెషన్ బిల్డర్. సో, దీన్ని ఎక్స్‌ప్రెషన్ బిల్డర్ అంటాం. ఈ ఎక్స్‌ప్రెషన్ బిల్డర్ ఎక్కడైతే రాయగలుగుతారో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ నుంచి మొత్తం మీరు కాల్ చేసుకోవచ్చు. :LKP అనే ఒక ఫంక్షన్‌తో. సో, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఎనీవన్ హాస్ ఎనీ డౌట్స్ ఆన్ అన్‌కనెక్టెడ్ లుకప్? అండర్‌స్టూడ్. యాహ్! సో, ఇంటర్వ్యూ క్వెషన్ గురించి వద్దాం. సో, ఇన్ అన్‌కనెక్టెడ్ లుకప్, the only one interview question you get is, okay, 2 interview questions. One is, what is the difference between connected and unconnected? సో, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాలి? కనెక్టెడ్‌కి కనెక్షన్ ఉంటుంది. అన్‌కనెక్టెడ్‌కి కనెక్టెడ్‌కి ఆ కనెక్షన్ ద్వారా మనకి we get the data. So, connected lookup gets the values through an upstream transformations through a connection. Unconnected lookup gets the values in the form of arguments using :LKP function. That is the first difference. Second difference is, in connected lookup, you can return multiple output ports. If condition satisfies, you can bring whatever the port you want, you can bring it to expression transformation or whatever it is. In unconnected, if your condition satisfies, you can only return one port. That is called a return port, R port. If your condition satisfies, you only dname should be coming out. If your condition is satisfied, డిపార్ట్మెంట్ ఐడి ఒక్కటి తెచ్చుకోవచ్చు. లేదంటే ఇది ఒక్కటి తెచ్చుకోవచ్చు. డిపార్ట్మెంట్ నేమ్ ఒక్కటి తెచ్చుకోవచ్చు. సో, ఓన్లీ వన్ రిటర్న్ పోర్ట్ యూ కెన్ బి ఏబుల్ టు బ్రింగ్. ఈ క్వెషన్ అడగంగానే, ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ థట్ యూ కెన్ రిటర్న్ మల్టిపుల్ పోర్ట్స్ ఇన్ అన్‌కనెక్టెడ్ లుకప్ అని అడుగుతారు. ఇక్కడ మీరు డీనేమ్ ఒక్కటే తెస్తున్నారు గదా! ఐ వాంట్ బోత్ డీనేమ్ అండ్ డిపార్ట్మెంట్ ఐడి అంటారు. ఓకే. సో, what we have to do? So, there is a one way where you can write a query. Okay. సో, ఇప్పుడు ఒక క్వెరీ ఇక్కడ డేటాబేస్‌లోకెళ్ళి రాద్దాం. ఎలా రాద్దాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ LKP_SRC2. So, this is the table which we are using for a lookup. So, this is the table. So, what I will write a query is select tname concatenation, comma, DEPT ID from LKP_SRC2. as dname అని పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, HR10 రెండు వచ్చి ఒకే ఫీల్డ్‌లోకి వచ్చేసాయా? సో, ఇలా కంకాటినేటెడ్ వాల్యూని పెట్టుకున్నాను నేను. డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ కలిపి ఒకే కాలమ్‌లోకి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు డీనేమ్‌ని కాల్ చేస్తాను. డీనేమ్ నాకేమిస్తుంది? HR,10 ఇస్తుంది అవుట్‌పుట్. HR ఒక్కటి ఇవ్వదండి. ఇప్పుడు HR,10 ఇస్తుంది అవుట్‌పుట్. సో, నేనేం చేస్తున్నానంటే, ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ దిస్, ఐ విల్ రైట్ లుకప్ ఓవర్రైడ్. మనకు ఆప్షన్ ఉంది కదా! లుకప్ ఓవర్రైడ్ రాసుకోవచ్చు కదా! ఐ విల్ రైట్ ఏ స్టేట్మెంట్ లైక్ దిస్. ఓకే. సో, ఇలా రాసినప్పుడు జస్ట్ డిలీట్ దిస్ ఫిల్టర్. ఈ ఎక్స్‌ప్లనేషన్‌కి పెట్టాను. సో, ఇప్పుడు నేను కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ క్వెరీ రన్ అవుతుందండి బ్యాక్‌గ్రౌండ్‌లో. ఓకే. ఈ క్వెరీ రన్ అయ్యి బ్యాక్‌గ్రౌండ్‌లో మనకేమిస్తుంది అవుట్‌పుట్? ఇలా ఇస్తుంది. మనం ఈ డీనేమ్‌ని బయటికి తెచ్చుకుంటున్నాం. సో, ఈ డీనేమ్ ఇలా ఉందనుకోండి. సో, దిస్ డీనేమ్ ఈస్ లైక్ దిస్. సో, డీనేమ్ యాస్ డీనేమ్, కామా, DEPT ID. సో, DEPT ID యాస్
సో ఇలా తెచ్చుకున్నామంటే మనకి క్వెరీ రాసినప్పుడు నేను చెప్పాను కదా, మనకు సెలెక్ట్ క్లాస్‌లో ఉన్నవి పోర్ట్స్ 2 ఈక్వల్‌గా ఉండాలి. సో డీఈపీటీ సో ఇప్పుడు డీఈపీటీ కూడా వచ్చింది. సో ఇక్కడ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? సెకండ్ డీఈపీటీ ఇక్కడ డి నేమ్, డిపార్ట్మెంట్ ఐడి 2 ఉన్నాయి కాబట్టి మనం 2 సెలెక్ట్ క్లాస్‌లో రాయాలి. లేదంటే ఫెయిల్ అవుతుంది. ఓకే. సో మనం సోర్స్ కాల్ సరిగ్గా చెప్పుకున్నాం కదా! సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. ఇప్పుడు నేను ఇలా రాసినప్పుడు ఏమవుతుంది నాకు? డిపార్ట్మెంట్ నేమ్‌లోనే కంకాటినేటెడ్ వాల్యూ వస్తుంది. ఓకే. సో డిపార్ట్మెంట్ నేమ్‌లోనే కంకాటినేటెడ్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇది కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సో హౌ ఐ విల్ కాల్? సో బేస్డ్ ఆన్ ఎ కండిషన్ డిపార్ట్మెంట్ ఐడి. సో డిపార్ట్మెంట్ ఐడి 10కి 10 పంపిస్తాను. సో 10, 10 మ్యాచ్ అయిపోయి ఏమొస్తది రికార్డ్? హెచ్ఆర్, 10 వస్తది. ఎందుకు? డిపార్ట్మెంట్ నేమ్‌లో నేను కంకాటినేషన్ చేసిన వాల్యూ ఉంటది కదా! ఈ అవుట్‌పుట్ పోర్ట్‌లోకి హెచ్ఆర్, 10 వచ్చేస్తది. ఓకే. సో నేనేం చేస్తానంటే ఇది అవుట్‌పుట్ పోర్ట్ కాకుండా వేరియబుల్ పోర్ట్ పెట్టుకుంటా. ఓకే. సో ఫస్ట్ కాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటది. సో ఫస్ట్ థింగ్ ఈస్ డీనేమ్ అండర్‌స్కోర్ అవుట్. ఇందులో అవుట్‌పుట్ ఏం రాస్తానంటే మనం వేరియబుల్ పోర్ట్‌లో కాలిక్యులేట్ చేసిన ఇది డీనేమ్ అండర్‌స్కోర్ లుకప్ అండర్‌స్కోర్ వేరియబుల్ పోర్ట్ అని పెట్టుకున్నాం. ఓకే. సో మనం క్యాప్చర్ చేసిన వేరియబుల్ పోర్ట్‌లో ఇప్పుడు ఏముంటుందండి? సో హెచ్ఆర్, 10 అని ఉంటుంది. మనము సబ్‌స్ట్రింగ్, ఇన్‌స్ట్రింగ్ యూజ్ చేసి హెచ్ఆర్‌ని 10ని డివైడ్ చేసేస్తాం. ఓకే. సో సబ్‌స్ట్రింగ్ ఈస్ టేక్ ద ఫంక్షన్స్ character sub str of lookup మా వేరియబుల్ పోర్ట్ ఏదైతే ఉందో అది క్యాప్చర్ చేసి కామా ఇందులో నాకు ఏం కావాలి? హెచ్ఆర్ వరకు కావాలి. అది డిపార్ట్మెంట్ నేము. కామా తర్వాత ఉండేదేమో డిపార్ట్మెంట్ ఐడి. సో హెచ్ఆర్‌ని నేను ఎలా యాక్సెస్ చేసుకుంటాను? సబ్‌స్ట్రింగ్, ఇన్‌స్ట్రింగ్ ఫంక్షన్‌లో ఫస్ట్ పారామీటర్ వచ్చి మనకి హెచ్ఆర్, 10 ఉన్న వాల్యూ కాలమ్. ఆ కాలమ్ నథింగ్ బట్ అవర్ వేరియబుల్ పోర్ట్. కామా సో ఫస్ట్ నుంచి రావాలి. ఫస్ట్ క్యారెక్టర్ నుంచి రావాలి నాకు. ఫ్రమ్ ఫస్ట్ క్యారెక్టర్ టిల్ కామా -1 నుంచి. సో కామా ఎక్కడుందో మనకి ఎట్లా తెలుస్తుంది? స్ట్రింగ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వేరియబుల్ పోర్ట్ కామా సెర్చ్ ఫర్ వాట్? యు సెర్చ్ ఫర్ కామా ఫస్ట్ నుంచి కామా ఫస్ట్ అకరెన్స్ వరకు సెర్చ్ చేసి -1th పొజిషన్ నాకు కావాలి. ఎందుకు? కామాతో అవసరం లేదు కదా! కామా -1th పొజిషన్ అంటే ఏంటి? ఆర్ అంటే ఏంటి? కామా -1th పొజిషన్. సో కామా అవసరం లేదు కాబట్టి -1 ఇచ్చేసాను. నౌ యూ క్లోజ్ దిస్ అండ్ వాలిడ్. ఎక్స్‌ప్రెషన్ పాస్డ్ సక్సెస్‌ఫుల్లీ. ఇదేంటి? డిపార్ట్మెంట్ నేమ్‌ని కనుక్కోవడానికి. సో డిపార్ట్మెంట్ ఐడీని ఎలా కనుక్కుంటాం? సో డిపార్ట్మెంట్ ఐడీ ఇది అవుట్‌పుట్ పోర్ట్ అనుకోండి. సో డిపార్ట్మెంట్ డీఈపీటీ అండర్‌స్కోర్ ఐడీ and this is a numeric value. This is also an output port. You can take this expression and put here also. And now the department ID we need to get is after comma 10. We need 10. So how we can make 10? The first thing is we need to find the comma. So how we can find the comma? Using this in-string function, we will find the comma. So now you have the comma. Need to get the put value comma. From where you want to fetch is from comma plus 1th position. From comma plus 1th position, you have to bring it. Validate, successfully apply, okay, save it.
ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ఏంటి? ఇది ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి నేమ్ is this. Department head is the calculated one. Now we have calculated. Department name is this. Salary is this. Now we have calculated everything. Using a single port, single return port, we are forming two columns. Okay. Because of this query, you are forming two columns. So now you can just run it. Start workflow. Success. Preview data. Now you can see it. Department ID 10, department name is finance. Department 20, department name is IT. For this department ID is null, department name is also null because you are taking the department ID from the lookup table. So lookup లో department ID 13 లేదు కాబట్టి మనకి ఇలా వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ విచ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ యూజింగ్ కంకాటినేషన్. లేదు 3 కాలమ్స్ కావాలి, అప్పుడు ఏం చేయాలి? మీరు 3 కాలమ్స్ని కంకాటినేట్ చేయండి కామా పెట్టి. అప్పుడు 3 కాలమ్స్ ఒకే ఫీల్డ్లో ఉంటుంది. యూజింగ్ డీలిమిటర్ కామా సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్ యూజ్ చేసి ఆ 3ని విడదీసుకొని ఒక్కొక్క కాలంలో పంపించేసారు. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ రిటర్న్ మల్టిపుల్ పోర్ట్స్. సో ద ఆన్సర్ is there is no direct mechanism where you can return multiple ports, but you can do some turnaround. So you can write a query which is having your concatenation operator. You concatenate whatever the values you want as output port into a single port using a concat function. You call the lookup and get the concatenated value out of the lookup into the expression transformation. Using variable port, you capture it. Then you write whatever the output ports you want and generate the field. So substring instring యూజ్ చేసి ఒక్కొక్క వాల్యూని మనం తీసుకొని వచ్చి we will be passing to the target. So this is how you should do when you have to return multiple ports from the unconnected lookup. So this is the interview question. So anyone has any doubts on unconnected lookup writing multiple return ports? సో ఈ వేరియబుల్ పోర్ట్లో ఏమొస్తుందంటే కంకాటినేటెడ్ అయి ఉన్న వాల్యూని క్యాప్చర్ చేసుకుంటుంది. ఈ వాల్యూని హెచ్ఆర్ కామా 10ని క్యాప్చర్ చేసుకుంటుంది. హెచ్ఆర్ని 10ని విడదీస్తుంది ఈ రెండు. సో డీ నేమ్ అంటే హెచ్ఆర్ని పెట్టుకుంటుంది. సబ్స్ట్రింగ్ యూజ్ చేసుకొని ఇన్స్ట్రింగ్ యూజ్ చేసుకొని 10ని పెట్టుకున్నాము. ఇది హెచ్ఆర్ ఇది 10. సో యూజింగ్ దీస్ 2 అవుట్పుట్ పోర్ట్స్ వీఆర్ జనరేటింగ్ ఏ వాల్యూ. So this is about unconnected lookup returning multiple ports. సో ఇంకో క్వశ్చన్ అడుగుతారు. సో ఇది డేటాబేస్ అయింది కాబట్టి క్వైరీ రాసుకున్నారు. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్లాట్ ఫైల్? దెన్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో వీ డోంట్ హ్యావ్ ఆన్సర్. సో వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్లాట్ ఫైల్. యూ కెనాట్ బ్రింగ్ మల్టిపుల్ పోర్ట్స్. యూ కెనాట్ డూ ఇట్. సో దిస్ ఈస్ unconnected lookup. Anyone has any doubts on unconnected lookup? All clear? Yes, yes, clear. ఏదన్నా ఉంటే I can explain now itself. Okay, don't hesitate if you don't understand. But మీకు క్వశ్చన్స్ లేదు అంటే అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఆఫ్టర్ ప్రాక్టీస్ యూ లెట్ మీ నో. ఓకే, సో దిస్ ఈస్ unconnected lookup. Then we have union transformation. Okay, so we will కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కటి చెప్పేసి ఇంకా నెక్స్ట్ క్లాస్కి కంటిన్యూ చేసేద్దాం. ఓకే, దిస్ అ సింపుల్, వెరీ సింపుల్ లాజిక్. సో యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం లేదు, మనకి యూనియన్ ఆల్ ఉంది కదా, యూనియన్ ఆల్ మైనస్ ఇంటర్సెక్ట్ సెట్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. సో లెట్ మీ క్రియేట్ ఎ న్యూ మ్యాపింగ్ m_union transformation.
So we select star from employees. ఒక టూ సేమ్ కైండ్ ఆఫ్ డేటా కావాలి. స్టూడెంట్ 1, ఓకే. స్టూడెంట్ 2, సూపర్. సో స్టూడెంట్ 1 అండ్ స్టూడెంట్ 2 ఇంపోర్ట్ చేసుకున్నాం. Sources, import from database, student. Student 1, sorry, student 2 కూడా కావాలి. Sources, import from database, connections, student 2, target, students అనేది తీసుకున్నాం. So now student 1 is one source, student 2 is another source, student is the target. Okay, so ఇందులో డేటా ఉంది and you have data in this also. I want to combine these two data. Okay, so I want to combine these two data and I have to load it to a target. Okay, combine the data. So union ki maniki enti, so data type should be matched, number of columns in the select class also should match, same applicable here also. So transformation create union, so this is a union transformation actually, u1 ఉంటుంది. So union transformation, what you have to do is you have to create multiple input groups and single output group. So first group is this and second group is this. Okay, so you have created a two groups. So one is this and second one is this, and it will create a one output group anamata. Okay, so here groups apply. ఇలా మల్టిపుల్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి, అది ఇన్పుట్గా. సో ఇన్పుట్గా మనం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, టూ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి టూ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసేసి ఓకే, లెట్ మీ డిలీట్ అండ్ క్రియేట్ అగైన్. సో టేక్ ద యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనం ఎన్ని సోర్స్ని కంబైన్ చేయాలి, టూ సోర్స్ కాబట్టి టూ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. ఓకే, సో if you have two groups, then just do a drag and drop on first group 1. సో ఈ డేటా తీసుకొచ్చి గ్రూప్ 2కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో టూ గ్రూప్స్ వీఆర్ ఫార్మింగ్ అండ్ ద అవుట్పుట్ ఈస్ వన్ గ్రూప్. అంతే కదా, యూనియన్ అంటే మల్టిపుల్ ఇన్పుట్ గ్రూప్స్ని కంబైన్ చేసి ఒక అవుట్పుట్ గ్రూప్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది అవుట్పుట్ గ్రూప్. యూ హ్యావ్ టు టేక్ దీస్ వాల్యూస్ అండ్ లోడ్ ఇట్ ఇన్ టు టార్గెట్, సేవ్ ఇట్, జనరేట్ వర్క్ ఫ్లో. సో ఇది అర్థమైంది కదా, సింపుల్. యూనియన్ అంటే ఏం లేదు, యూ కెన్ జస్ట్ యూనియన్ ఆల్ ద డేటా. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఇంకోటి ఉందనుకోండి, స్టూడెంట్ సపోజ్ ఇదే ఇంకోటి ఉందనుకోండి, అజ్యూమ్. సో యూ కెన్ జస్ట్ క్రియేట్ అనదర్ గ్రూప్ హియర్ ఇన్ ద యూనియన్ అండ్ పాస్ ద వాల్యూస్ హియర్. సో మల్టిపుల్ ఇన్పుట్స్ని తీసుకుంటుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యూనియన్. సో generate a workflow for this union, generate a workflow, feasible session, s_m_union, finish.
Now I will start the workflow. Database driver error అక్కడ index define on it. ఓకే, కన్స్ట్రైంట్ ఉన్నది, అందులో డూప్లికేట్స్ లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. లెట్ మీ go to student and drop the constraints. Constraint drop or disable. I'll just disable. Okay, now start workflow. Still failed because truncate table query unrecoverable delete from student. Truncate table student delete from student unrecoverable. Drop constraint. No, there is no constraint. Truncate. Student 1 is HR new. Student 2 is HR new. Student is HR new. Control S, start workflow. సక్సెస్. సో ఇప్పుడు స్టూడెంట్ 1లోంచి 3 రికార్డ్స్ వస్తున్నాయి, స్టూడెంట్ 2లోంచి 3 రికార్డ్స్ వస్తున్నాయి, అండ్ 6 rows got rejected. Why got rejected? So update student set. Update. We are not using any update కదా. Student. Do we write anything in source call here? Pre-SQL, post-SQL is also not there. Okay. Okay, go to student. Rejected file name. Bad file directory. So let me go to info shared bad files. HR. Heroes create in a bad file. So let me open. So what is the problem with this data? Is data type same? Number, name, mocks. Okay, so మనం డ్రాప్ చేసి రీఇంపోర్ట్ చేసుకోవాలి కదా టార్గెట్ని. We forgot to re-import it. Replace. డేటాబేస్లో కన్స్ట్రెయింట్స్ డ్రాప్ చేసుకున్నాం, బట్ వీ హ్యావ్ నాట్ replaced it. That might be the reason I'm thinking. So let me refresh mapping. Start workflow. Now it is still rejecting. Student. Number. Name. Save it.
Why it is going to rejected rows? Session log. Reader run started. Initialization stated. Okay, database value longer than specified precision allowed for this column. Okay, so స్టూడెంట్ లోకి వెళ్దాం. మనకి కాలమ్స్ లోకి వెళ్తే సో ఇది వచ్చేసి నెంబర్లో 2 వరకు, నేమ్లో 10 bytes, మార్క్స్లో 3. స్టూడెంట్ 1లో స్టూడెంట్ 2లో ఏముందో చూద్దాం డేటా. సో అది ప్రాబ్లం. సో నెంబర్ చూడండి ఇక్కడ 3 bytes ఆఫ్ డేటా. సో 100 ఉంది. ఓకే, సో మనకి స్టూడెంట్లో ఏముంది, కాలమ్స్కి వెళ్తే నెంబర్కి 2,0. ఓకే, సో వీ హ్యావ్ టు ఎడిట్ దాట్. కాలమ్ నార్మలైజ్. సో దీన్ని ఎలా ఎడిట్ చేయాలి, డేటా టైప్, యాక్షన్స్. ఓకే, సో స్టూడెంట్ 1లోకి వెళ్ళి డేటాలో చేంజ్ చేద్దాం. డోంట్ హ్యావ్ టైమ్, సో జస్ట్ పుట్ 10, 20, 30. సో సేవ్ ఇట్. మార్క్స్ ఈజ్ ఫైన్. స్టూడెంట్ 2లో 10, సరే 11, 10, 20. సేవ్ ఇట్. Now I will run it. So now it got loaded. Okay, so go to our target, preview data, HR. See, now data got loaded. So basically ఇందాక మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, so we have student 1 and student 2 data and we are trying to load into a student table. Okay, సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నెంబర్కి ఇచ్చిన డేటా టైప్ నెంబర్ ఆఫ్ 2 ప్రెసిషన్ వాల్యూస్ ఇచ్చారు, కానీ వీఆర్ ట్రయింగ్ టు లోడ్ 3 ప్రెసిషన్ వాల్యూ. 100 అంటే 1003 bytes of data కదా. So we are trying to fit into 3 bytes of data into 2 bytes of data. So that was an issue. I just edited the data to 100 to 10 and I rerun the job and we can see the data like this. Okay, so union all ఎలా వర్క్ అవుతుందంటే, యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వర్క్ అవుతుందంటే యూనియన్ ఆల్ లాగా వర్క్ అవుతుందండి. ఓకే, సో ఇట్ వోంట్ ఎలిమినేట్ ద డూప్లికేట్స్. ఓకే, సో యూనియన్కి యూనియన్ ఆల్కి డిఫరెన్స్ తెలుసు కదా. సో ఇక్కడ నెంబర్ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో ఇట్ వోంట్ ఎలిమినేట్ ఎనీ డూప్లికేట్స్. సో ఇఫ్ యూ వాంట్ టు ఎలిమినేట్ ద డూప్లికేట్స్, యూ బ్రింగ్ ద సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యూజ్ డిస్టింక్ట్. ఓకే, సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి యూనియన్ తర్వాత డిస్టింక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్లో హౌ యూ కెన్ ఫార్మ్ యువర్ యూనియన్ ఆల్ టు యూనియన్. సో యూనియన్ ఆల్ నుంచి యూనియన్గా ఎలా కన్వర్ట్ చేస్తారు డేటాని అంటే, ఆఫ్టర్ యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ యూ హ్యావ్ టు పుట్ సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పుట్ డిస్టింక్ట్ ఆప్షన్. సో సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్లో డిస్టింక్ట్ ఆప్షన్ ఉంటుంది కదా. సో జస్ట్ టేక్ సార్టర్. సో ఈ సార్టర్లోకి డేటా పంపించేసి ఇక్కడ ప్రాపర్టీస్లో డిస్టింక్ట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు డూప్లికేషన్ ఎలిమినేట్ చేసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్. సో బై డిఫాల్ట్ యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ యాక్ట్ యాజ్ ఎ యూనియన్ ఆల్. యూనియన్ ఆల్ కాన్సెప్ట్ ఉంది కదా ఆర్కిల్లో, అలా వర్క్ అవుతుంది, డూప్లికేషన్ కూడా తెచ్చుకుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు రెస్ట్రిక్ట్ దాట్, you have to go with the sorted transformation and use distinct option to eliminate the duplicates. Okay, so anyone has any doubts on union transformation? It is a simple transformation, ఏం డౌట్స్ ఉంది కూడా లేదు. సో జస్ట్ టు pass all the inputs and one output will get created. Any number of inputs పంపించేయండి, ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ పంపించండి ఇక్కడ. ఓకే, యూజింగ్ వన్ యూనియన్ జాయినర్ లాగా మనకి
3 సోర్సెస్ అయితే 2 జాయినర్స్ అలా అవసరం లేదు. సో యూ కెన్ కీప్ 1 యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కీప్ ఆల్ the data. So union is to combine the data. So anyone has any doubts on union? No doubt. Clear. Yes. Understood. ఇందాక ఎందుకు ఎర్రర్ వచ్చిందో అర్థమైంది కదా. సో మనకి Precision values. ప్రెసిషన్ సో దట్ వాస్ దేర్. ఇలా వస్తుందన్నమాట రియల్ టైంలో మీకు. మీరు మనకి ఈరోజు ఫెయిల్ అయ్యి రిజెక్ట్ అయ్యి మంచి అయింది. సో యూ విల్ గెట్ లైక్ దిస్. ఇక్కడ చూస్తే సక్సెస్ అయ్యి ఉంటుంది, ఓకే, బట్ యూ షుడ్ చెక్ హియర్. అఫెక్టెడ్ రోస్లో కాకుండా రిజెక్టెడ్ రోస్లోకి 6 వచ్చింది, విచ్ ఈస్ ఎ ఫెయిల్యూర్. అప్పుడు మీరు సెషన్ లాగ్లోకి వెళ్ళి చూడాలి. సక్సెస్ అయింది కదా అని చెప్పి సక్సెస్ అయినట్టు కాదండి. రిజెక్టెడ్ రోస్లోకి వెళ్తే మీకు ఏదో ఇష్యూ ఉన్నట్టు. ఓకే, నౌ యూ హ్యావ్ టు గో యువర్ సెషన్ లాగ్ అండ్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వేర్ ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ ఇష్యూ. ఓకే, సో అలా సెషన్ లాగ్ యూస్ చేసి మనం తెలుసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఫర్ టుడే. డీబగ్లో యూజ్ చేసి కనుక్కోవట్లేదు సార్ ఇంకా మనం. ఆ డీబగ్గర్లో మీకు టార్గెట్లో లోడ్ అయ్యేంత వరకు వస్తుందండి. టార్గెట్లో లోడ్ చేయదు యాక్చువల్గా. అంటే టార్గెట్కి ముందర లోడ్ అయ్యేంత వరకు చూపిస్తుందండి. ఇన్ఫ్యాక్ట్ డీబగ్గర్ మీకు రియల్ టైంలో వర్క్ అవ్వదు మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రొడక్షన్ ఇట్ వోంట్ వర్క్. సో డీబగ్గర్ మీద మనము డిపెండ్ అవ్వకూడదు అనమాట. మేబీ డెవలప్మెంట్లో ఉండొచ్చు, వేరే ఎన్విరాన్మెంట్స్లో డీబగ్గర్ మనకి డిసేబుల్లో ఉంటుందండి. ఓకే, సో వీ వోంట్ హ్యావ్ అన్ యాక్సెస్ టు డూ దట్. అండ్ ఈవెన్ డీబగ్గర్ పెట్టినా కూడా మీకు టార్గెట్ వరకు ఎట్లా డేటా ఫ్లో చూపిస్తుంది అంతే, కానీ టార్గెట్లో లోడ్ అయిన తర్వాత వచ్చే ఎర్రర్ చూపించదండి. జస్ట్ ఇట్ విల్ షో ద ఫ్లో ఫర్ us. Yes. That is union. We are really going in a good shape, man. లాస్ట్ బ్యాచ్ కంటే ఇది ఇంటర్సెక్ట్ మైనస్ ఇవి కూడా సేమ్ ఉంటాయి. అవి ఉండవు. ఓన్లీ యూనియన్. ఓన్లీ యూనియన్. సో ఇంటర్సెక్ట్ కావాలి అంటే ఆ కాన్సెప్ట్ తెలుసు కదా మనకి. సో ఇంటర్సెక్ట్ అంటే ఏంటి? రెండిట్లో ఉన్న కామన్ రికార్డ్స్. సో రెండిట్లో ఉన్న కామన్ రికార్డ్స్ ఎలా చేయాలి అని మనం ఇన్ఫర్మేటికా లెవెల్లో ఆలోచించి చేయవచ్చు. మేబీ జాయిన్ చేయటము, కంపేర్ చేసి ఆ డేటా సెట్ ఈ డేటా సెట్ కంపేర్ చేసి చేయటం అలా. బట్ డైరెక్ట్గా లేదు, వీ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో యూనియన్లో ఒకటే క్వశ్చన్ అడగచ్చు ఇంటర్వ్యూలో. సో బై డిఫాల్ట్ హౌ యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ యాక్ట్? బై డిఫాల్ట్ యూనియన్ విల్ యాక్ట్ యాజ్ ఎ యూనియన్ ఆల్ ఇన్ ఆర్కిల్. యూనియన్ ఆల్ ఏంటి? ఆర్కిల్లో డూప్లికేట్స్ ఉన్నా కూడా వస్తుంది. సపోజ్ ఈ స్ట్రీమ్లో A10 ఉంది, ఈ స్ట్రీమ్లో A10 ఉంది, ఈ రెండు కలిపి A10 2 రికార్డ్స్గా ఫామ్ అవుతుంది యూనియన్ ఆల్ అంటే. అలాగే ఈ యూనియన్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా 2 రికార్డ్స్గా ఫామ్ అవుతుందండి. సో ఇట్ వోంట్ ఎలిమినేట్ ద డూప్లికేట్స్. If you want to eliminate the duplicates, you have to bring in the sorted transformation and keep the distinct option. So that's the interview question. Yeah, that's it for today.